ఋగ్వేద శ్లోకాలలో అన్ని నదులను స్త్రీ రూపాలుగా వర్ణిస్తే ఒక్క సింధు నది మాత్రము పురుష రూపంగా వర్ణింపబడింది. సింధు నది అంటే యోధుడు అని అర్థం. అలాగే ఋగ్వేదంలో సింధు నదిని సప్త సింధుగా వర్ణించారు, అంటే 7 నదుల కలయిక అని అర్థం. అయితే ఈ వేద కాలంలో ఈ సప్త నదులను ఏమని పిలిచేవారు, వాటి అర్థాలు, కాలక్రమేణా మారిన పేర్లు ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఈ సప్త సింధువులో మొదటిది సింధు నది. ఇది ప్రధాన నది. మిగతా నదులన్నీ కూడా దీనికి ఉపనదులు. ప్రస్తుతం దీనిని సింధు నది అని, ఇండస్ రివర్ అని కూడా పిలుస్తున్నారు. రెండవది జీలం, వేదికనేమో వితస్త. మూడవది చినాబ్, వేదికనేమో అసిక్ని, అంటే ముదురు రంగు నీరు అని అర్థం. మహాభారత కాలంలో దీనిని చంద్రభాగ అని కూడా పిలిచేవారు. నాలుగవది రావి, వేదికనేమి పరుష్ని, దీనిని ఐరావతి అని కూడా పిలిచేవారు. ఈ నది యుద్ధాలకు ప్రసిద్ధి. ఐదవది బియాస్, వేదికనేమో విపాష, అంటే బంధనాల నుండి విముక్తి అని అర్థం. ఆరవది సట్లెజ్, వేదికనేమో శతద్రి. ఏడవది సరస్వతి. అయితే ఈ సరస్వతి నది భౌగోళిక మార్పుల వలన కాలక్రమేణా కనుమరుగైంది. ప్రజెంటు ఈ నది మనుగడలో లేదు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ నదుల యొక్క ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. ఈ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని ఫాలో చేయండి.